కరువుతో నిత్యం అల్లాడే కడప జిల్లాలో కృష్ణా జలాలు అడుగు పెట్టబోతున్నాయి. కరువు బారి నుంచి పులివెందులను తప్పించేందుకు చంద్రబాబు ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నం ఫలించబోతోంది. గండికోట నుంచి పులివెందులకు నేడు నీరు వదలబోతున్నారు. ఆంధ్రప్రదేశ్లో పులివెందుల నియోజకవర్గానికి ఉన్న ప్రాధాన్యత గురించి వేరే చెప్పక్కర్లేదు. 40 ఏళ్లుగా ఈ నియోజకవర్గం వైఎస్ కుటుంబానికి పెట్టని కోట. ఇక్కడి నుంచే దివంగత వైఎస్ ఓటమి ఎరుగని నేతగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి 2 సార్లు సీఎం అయ్యారు. వైఎస్ మరణానంతరం కూడా ఈ ప్రాంత ప్రజలు వైఎస్ కుటుంబాన్ని ఆదరిస్తూ వస్తున్నారు. ప్రస్తుత ప్రతిపక్ష నేత జగన్ కూడా ఈ నియోజకవర్గం నుంచే ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇక్కడ పట్టు సాధించడానికి టీడీపీ ఎన్నో ఏళ్లుగా పాట్లు పడుతోంది. ఇందులో భాగంగానే పులివెందులకు కృష్ణా జలాలను అందిస్తామని టీడీపీ హామీ ఇచ్చింది. స్థానిక టీడీపీ నేత సతీష్ రెడ్డి ఒక అడుగు ముందుకేసి పులివెందులకు కృష్ణా జలాలు వచ్చేదాకా క్షవరం చేసుకోనని శపథం కూడా చేశారు. ఈ ఏడాది వర్షాలు బాగా పడటం, అటు పట్టిసీమ ప్రాజెక్టు పూర్తి కావడంతో గండికోట రిజర్వాయర్కి 1000 క్యూసెక్కులకు పైగా నీరు వస్తోంది. దీంతో గండికోట నుంచి పులివెందులకు నీరు అందించే పైడిపాలెం లిఫ్టును పూర్తి చేసి ఇచ్చిన హామీని నిలబెట్టుకుంది టీడీపీ ప్రభుత్వం. 2 రోజుల ట్రయల్ రన్ తర్వాత ఈ ఉదయం చంద్రబాబు చేతుల మీదుగా పులివెందులకు కృష్ణా నీటిని లాంఛనంగా విడుదల చేస్తారు. కడప జిల్లాకు నీళ్లు వచ్చినాయని సంతోషపడుతున్నా. దాంట్లో ఒక పార్ట్ మాత్రమే పులివెందులకు తీసుకుని వస్తున్నాయని చెప్పి గర్వపడుతున్నా తప్పితే కడప జిల్లాకు నీళ్లు తీసుకుని రావడం నా ప్రధాన లక్ష్యము. కడప జిల్లాలో ఉన్నటువంటి రైతులకు అందరికీ కూడా సుభిక్షంగా ఉండాలా. గండికోట నుంచి పులివెందులకు నీరు వదిలేందుకు గత 2 నెలలుగా కృష్ణా జలాలను అవుకు ప్రాజెక్టు ద్వారా గండికోటకు విడుదల చేశారు. ఇలా 12 టీఎంసీల నీటి నిల్వ చేశారు. ఇక్కడి నుంచి ఎత్తిపోతల పథకం కింద 9 పైపులను ఏర్పాటు చేసి పైడిపాలెం రిజర్వాయర్కు నీరు పంపి 6 టీఎంసీల నీరు నిల్వ చేయనున్నారు. దీని ద్వారా 5 మీటర్ల ఎత్తుతో 17 కిలోమీటర్ల పొడవున పైడిపాలెం నుంచి హిమకుంట్ల చెరువుకు నీరు చేరుతుంది. దీంతో పులివెందుల నియోజకవర్గంలో 67,000 ఎకరాలకు సాగునీరందించే అవకాశం ఏర్పడింది. నిజానికి పులివెందులకు కృష్ణా జలాల ప్రతిపాదన వైఎస్ హయాం నుంచే ఉంది. అందుకు అనుగుణంగా ఇటు పోతిరెడ్డిపాడు ప్రాజెక్టు, అటు గండిపేట రిజర్వాయర్ పనులు కూడా మొదలయ్యాయి. అయితే వైఎస్ తర్వాత వచ్చిన ప్రభుత్వాలు ఈ విషయంపై దృష్టి పెట్టలేదు. మళ్లీ టీడీపీ వచ్చాక ఈ ప్రయత్నాలు ఊపందుకున్నాయి. ఎన్నో అడ్డంకులను దాటి కృష్ణా జలాలు కడప జిల్లాలోకి ప్రవేశిస్తున్నాయి. ఇక్కడి ప్రజల కరువు కాటకాలను తీర్చనున్నాయి. ఇందులో రాజకీయ ఎత్తుగడలు ఎన్నున్నా అంతిమంగా ప్రజలకు మేలు జరగడం రాయలసీమ వాసుల్లో ఆనందానికి కారణమవుతోంది.